హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ ఎట్టకేలకు నామినేషన్ వేశారు. హైకోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలు సమర్థించడంతో ఆయన నామినేషన్ కు మార్గం సుగమమైంది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని, ఉద్దేశపూర్వకంగా వీఆర్ఎస్ ఆమోదించలేదని ఆరోపించారు గోరంట్ల. పోలీస్ అసోసియేషన్ తరపున జేసీ దివాకర్ రెడ్డి కమెంట్స్ పై మీసం తిప్పి అందరి దృష్టిని ఆకర్షించిన సీఐ మాధవ్ పొలిటీషియన్ గా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా సీట్ ఖాయం చేసుకున్నారు. కానీ నామినేషన్ సమయంలో అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకపోవడంతో చివరి వరకు కూడా హైడ్రామా నడిచింది. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తి వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటే 3 నెలల ముందే నోటీసు ఇవ్వాలి. ఇది రూల్. కానీ మాధవ్ మాత్రం 2 నెలల ముందే నోటీసు ఇచ్చారని అధికారులు చెప్పారు. అందుకే ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్ ఆమోదించలేదనేది గవర్నమెంట్ వర్షన్. అయితే మాధవ్ మాత్రం సర్కార్ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ అప్రూవ్ చేయాలని ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీంతో ఇక తనకు ఊరట దక్కినట్లే అనుకున్నారు మాధవ్. కానీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ వేయడంతో నామినేషన్ చివరి రోజు వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరి రోజున హైకోర్టు నామినేషన్ వేసుకోవచ్చని తీర్పు చెప్పడంతో మాధవ్ ఊపిరి పీల్చుకున్నారు. బీఆర్ఎస్ లో వెళ్తానంటే వెళ్ళనివ్వకుండా అడ్డుపడిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధమైన ఆలోచన విధానానికి స్వస్తి చెప్పి న్యాయంగా పోరాడాలి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప ఇలా కోర్టులు కచేరీలలో తేల్చుకుంటా అనే భావనను ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఆయనకు తగదిది. ఓ దశలో మాధవ్ వీఆర్ఎస్ అప్రూవ్ కాకపోతే ఆయన భార్యతో నామినేషన్ వేయించాలని ప్లాన్ బి రెడీ చేసుకున్నారు. వైసీపీ కూడా మాధవ్ భార్య పేరుతో బీ ఫామ్ ఇచ్చింది. ఆమె కూడా మాధవ్ తో పాటు చివరి రోజు నామినేషన్ వేశారు. హైకోర్టు తీర్పును బట్టి ఎవరో ఒకరు బరిలో ఉండాలని అనుకున్నారు. హైకోర్టు తీర్పు సానుకూలంగా రావడంతో మాధవ్ హిందూపురం వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా తొలగించి తెలంగాణ ఉనికి లేకుండా చేశారని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణకు మొహం చాటేసిన మోడీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. భారతదేశంలో తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, ఒక పెద్దన్నలాగా అండగా ఉండాల మోడీ గారు. ఏం చేసిండు కాకపోతే ఆయన ఉన్న ఒక్క కేంద్ర మంత్రిని సంవత్సరంలో పీకి పారేసిండు. బండారు దత్తాత్రేయ గారు ఆయన తీసి పక్కకు పెట్టిండు. పక్కకు పెట్టి కనీసం 3 ఏళ్ల పాటు తెలంగాణ ఉనికిని కూడా గుర్తించకుండా, తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నది అనే ఒక ఊసు కూడా లేకుండా, మనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా, అంటే 75 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో. 75 మందిలో ఒక్క తెలంగాణ దొరకలేదు ఆయనకు. ఎవరన్నా ఒక్కడు బీజేపీడు అంతో ఇంత తెలివి ఉన్నదనుకున్నోని తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకోరాదా? ఇక్కడున్నోళ్ళు ఎగిరెగిరి పడతారు కొంతమంది. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మురళీధర్ గారు ఇంకెవరో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కాంగ్రెస్ లేకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు విజయశాంతి. గెలుపు ఓటములు తనకు మామూలే అన్నారు. గెలిచినా ఓడినా మెదక్ తన సొంత ఇంటి లాంటిదన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బయటకు వెళ్లినా నష్టమేం లేదన్నారు విజయశాంతి. 16 సీట్లు అంటాం. ఈ భూ అంటాం. ఈయనకి కేసీఆర్ ఏంటి తెలుసా? ప్రతి ఎన్నికల ముందు ఒక రాగం తీస్తాడు. అది రాగం కాదు, ఆయనకు ఒక రోగం. 2014లో నేను ముఖ్యమంత్రి అవుతా, పాపం మీ అమ్మాయిలు చేశారు, అయిపోయింది. 2018 నేను ముఖ్యమంత్రి అవుతా అన్నారు, చేశారు, అయ్యింది. ఇప్పుడు 2019 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన ఏమంటున్నాడు? కొత్త రాగం ఎత్తుకున్నాడు. నాకు 16 సీట్లు ఇవ్వండి, నేను ప్రధానమంత్రి అవుతాను అంటున్నాడు. సినిమాలో ఎలా ఉందంటే బ్రహ్మానంద ఆలి కామెడీ చూసినట్టు ఉన్నా. ఈయన 16 సీట్లు పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అని నేను అడుగుతున్నాను. నేను దిమాగ్ ఉందా? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరించారు. ఎన్నికల అధికారులు భీమవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఆలస్యంగా వెళ్లడంతో నామినేషన్ ని తీసుకోలేదు. కావాలనే తన నామినేషన్ పత్రాలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన తిరస్కరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ తనపై కుట్ర చేశారని ఆరోపించారు కేఏ పాల్.
సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ అనకాపల్లి వేదికగా సమర శంఖారావాన్ని పూరించింది. స్థానిక ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరయ్యారు. కుటుంబ పాలన, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం పోవాలంటే పవన్ సీఎంగా రావాలని అన్నారు. పవన్ కి ఉత్తరాంధ్రపై ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి గాజువాక నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలన రావాలంటే పవన్ సీఎం కావాలని అన్నారు. కర్నూలు జిల్లాలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్ల దాడిలో ప్రకాష్ రెడ్డి వాహనం దెబ్బతింది. ఎన్నికల గొడవలు అప్పుడే మొదలయ్యాయి. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో వైసీపీ, టీడీపీ ఇంటింటి ప్రచారంలో ఘర్షణకు దిగారు. టీడీపీ నేతలు వనిపెంట గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు ప్రచారం అడ్డుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మైదుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనిపెంట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడం తప్ప మంత్రి దేవినేని ఉమా చేసిందేమీ లేదని, ఆయన పనితీరును ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు వసంత కృష్ణప్రసాద్. సోమవారం ఉదయం మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సాగునీటి మంత్రిగా ఉండి కూడా రైతులకు సాగునీటి కష్టాలు కూడా మంత్రి దేవినేని ఉమా తీర్చలేకపోయారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, అధికారంలోకి రాగానే పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు వసంత కృష్ణప్రసాద్. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 కోట్ల నగదు సీజ్ చేశామని అన్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. మొత్తం 700కు పైగా కేసులు నమోదైనట్టు చెప్పారు ఆయన. ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్స్ ముగిశాయి. నిన్నే చివరి రోజు కావడంతో ఆఫీసులన్నీ కూడా అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్స్ వేశారు అభ్యర్థులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 220కి పైగా నామినేషన్స్ దాఖలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రాని వారు రెబల్స్ గా నామినేషన్ వేశారు. నామినేషన్ విత్డ్రాకు మరో 2 రోజుల సమయం ఉండడంతో వారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు.